ఇలా ఉన్నాయేంటి అనుకుంటున్నారా? అస్సలేమనుకోవద్దు. దీంట్లోనే అస్సలు ఓరమాస్ లెవెల్ ఐరన్ ఉందండి. మీరు మామూలుగా పెద్ద చేపలైతే ముక్క తీసుకొని ముళ్ళు తీసుకొని తినాల. దీనికి అలాంటి ఏమీ అవసరం లేదు. డైరెక్ట్‌గా నవిలేసుకుంటే సరిపోద్ది. అలాంటి టేస్టీగా ఉండే నెత్తళ్ళ పులుసు అయితే మనం ఈ రోజైతే చేద్దాము. ఈజీగా చేసేసుకోవచ్చు. అనేక రకమైన రిచ్ ప్రోటీన్, ఐరన్, ఫైబర్ అన్ని కంటెంట్స్ కూడా ఇందులో చాలా బాగా ఉంటాయంట. ముందుగా దీన్ని తలా తోక తీసేసుకొని కొంచెం కారం, ఇంకా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అయ్యయ్యో మర్చిపోయాను, దీనికన్నా ముందల దీన్ని బాగా వాష్ చేసుకొని కలిపి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గుప్పుడు ఆనియన్, ఇంకా 2 టమాటాలు తీసుకొని మసాలా ఆడేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి వేసి మనం ముందుగా మసాలా పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా వేసి ఇందులో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్న టైంలోనే మనం దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అలాగే మన టేస్ట్ సరిపడినంత కారం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. మర్చిపోయాను, ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా 3 వేసుకొని దీన్ని బాగా చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలి ఉడికేంత వరకు, మసాలా స్మెల్ పోయేంత వరకు, ఆనియన్ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకొని అప్పుడు ఇందులోనే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళను కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసుకున్నామా ముక్కలు అయిపోద్ది. కలుపుకోకుండా ఒక్కసారి కదిపి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు పులుపు అయితే వేసుకొని ఈ వాటర్ కెళ్ళించే వరకు, అంటే ఇలా బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరగనిచ్చుకుంటే అంతే, మనకెంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళైతే పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా బాయిలింగ్ అవుతున్న దాని మీద లైట్‌గా కొత్తిమీర జల్లి దించేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే, బలంగా ఉండే, మనకెంతో శక్తినిచ్చే చిన్ని చేపలు నెత్తళ్ళ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్పేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.